వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. నేను నైట్ అంతా క్లీనింగ్ చేశాను. అంత క్లీన్గా ఉంది కాబట్టి మన కిచెన్లోకి రాగానే కొంచెం పని చేయడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా నైట్ టైం క్లీన్ చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూనే ఉంటాము, ప్రాబ్లం ఏం లేదు. వీలున్నప్పుడల్లా మనం నైట్ టైం అంతా వర్క్ చేసుకొని కనుక ఉంటే మార్నింగ్ లెగంగానే ఫ్రెష్గా అనిపిస్తుంది. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఎలా ఉంది ఏంటి ఒకసారి అందరు మీకు లుక్ చూపిస్తాను. అలానే ఇప్పుడు టీ పెడదాం, మార్నింగ్ కదా, మనకి టీతోనే స్టార్ట్ కదా మార్నింగ్ అనేది. టీ పెడదామని చూసరికి ఇప్పుడు పాలు లేవండి, మా వారు తీసుకురావడానికి వెళ్ళారు. ఈలోపు నేను బియ్యం నానబెట్టేద్దాము, ఒక పని అయిపోతుంది కదా అనిపించింది. ఈరోజైతే టిఫిన్స్కి పిండ్లేమీ లేవు. ఇన్స్టెంట్గా ఏమన్నా చేస్తే ఒకవేళ మీకు అది షేర్ చేస్తాను. అంటే అటుకుల ఉప్మా అలా చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే అది మీతో షేర్ చేస్తాను. ఇక వర్క్ మొత్తం స్టార్ట్ అయిపోతుందండి. ఇక అంట్లు తోముకున్నాయి అన్నీ సర్దుకోవడం ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను, జస్ట్ మోటివేషన్ కోసం. మరి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ముందు ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. కిచెన్ అంతా కూడా నేను ముందు రోజు నైటే క్లీన్ చేసి ఉంచాను కాబట్టి చూడ్డానికి అంతా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే డిన్నర్ చేసిన అంట్లు అవి మాత్రం అలానే ఉండిపోయినాయి. అవి ఇప్పుడు నెక్స్ట్ నేను టిఫిన్ కానీ టీ కానీ పెట్టిన గిన్నెలు రోజు నేను మార్నింగ్ వాష్ చేసేసుకుంటాను అనమాట. అంటే టీ పెట్టుకున్న తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను వాష్ చేసేస్తూ ఉంటాను. ఇప్పుడైతే పాలు తీసుకురావడానికి వెళ్ళారు కాబట్టి ఈ లోపుగా నేను బియ్యం నానబెట్టేసుకుంటాను. This bed that I'm in feels too big without you. Don't know how to quit thinking about you. Those green eyes, sweet lips, your hands on my hips, our puzzle pieces fit. These sheets, your smell, can't be by myself. I'm asking for your help. What I need you to do is love me. Love me. What I need you to do is love me. Love me. We dance in the dark, but I see you clearly. My head is a wreck when I don't have you near me. Now it's too late, too loud. We move through the crowd, look for the best way out. Your hands all over my body, whisper words in the backseat. What I need you to do is love me. Love me. Yeah. What I need you to do is love me. Love me. What I need you to do is your hands over my body. What I need you to do is. ఇప్పుడు నేను పిల్లలకు పాలు కలిపాను, నెక్స్ట్ మాకు టీ పెట్టేసుకున్నాము. ఇక ఫ్రిడ్జ్లో చూస్తే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి, అంతే. ఇది కొద్దిగా ఉంది. దీన్ని ఇప్పుడు నేను పునుగులు వేసేస్తాను. దీంట్లో మనం బియ్య పిండి కలుపుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, అంతే. తినే సోడా కానీ అలాంటివి ఏమీ వేయక్కర్లేదు. మనకి బయట మనకి బండ్ల మీద దొరికే పునుగుల్లాగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ వచ్చేసి పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అలానే నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక మనం పునుగుల బ్యాటర్ ఎలా అయితే కలుపుతామో కొంచెం గట్టిగా ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం పలచగా గినక ఉందనుకోండి, అది నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని మీరు కావాలంటే కొంచెం బియ్యపిండి ఎక్కువ కలుపుకోవచ్చు, లేదంటే 1 స్పూను శనగపిండి కలుపుకున్నా చాలా బాగుంటుంది పునుగులు. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. What I need you to do is your hands over my body. What I need you to do is love me. What I need you to do is love me. ఇప్పుడు వచ్చేసి ఇందాక నేను తన్మయ్యకి ప్లెయిన్గా వేసానండి. ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కలిపాను కదా, ఇక అవి వేసేసాను. ఇప్పుడు ఏంటంటే నేను దీంట్లో కొంచెం కారం కూడా వేసాను అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది,
పునుగులకి మనం చట్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట పునుగులు. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజు టిఫిన్ అయితే ఇది చేశాను నేను. నెక్స్ట్‌గా ఆఫ్టర్‌నూన్ కొంచెం ఖాళీ టైం ఉందనేసి నేను ఈ ర్యాక్స్ అన్నీ కూడా సర్దుకున్నాను. అంటే ఇవన్నీ వాష్ చేశాను. అలానే ఆ డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవొచ్చేసి నేను షాపర్ స్టాప్‌లో తీసుకున్నానండి. ఏది ఆ వైట్ కలర్ ర్యాక్ వచ్చేసి ఈ బ్లూ కలర్‌వి నేను హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. అలానే ఇక్కడ ఇవి సిలికాన్ మౌల్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ డబ్బాలో పెట్టుంచాను. ఈరోజు నేను ఈ డబ్బాలు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం కిచెన్‌లో ఉంటాయి కదా! డస్ట్ పట్టినట్టు అనిపించింది నాకు. అందుకని ఈరోజు నేను ఈ క్లీనింగ్ పనంతా చేసేసుకున్నాను. Every time I try to walk away, you got me running, start to love me better. Someday I shouldn't ever have to feel this way, but every time I try to walk away, you got me running, start to. ఈ సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత ఇప్పుడు నేను వంట ప్రిపరేషన్‌లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు నేను టమాటా, ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా! కళాయిని నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో. ఇదేంటంటే లాస్ట్ టైం మీకు నేను నాన్ స్టిక్‌లో చూపించాను కదా! అందులో పెద్ద వేరియేషన్ మీకు కనిపించదు. అందుకని ఇక్కడ నేను తెల్ల కళాయిని చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను వాష్ చేశాను. వాష్ చేసిన దాంట్లో ఈ విధంగా కొంచెం వాటర్ పోసి మనం ఈ విధంగా వేడి చేసామనుకోండి సైడ్ నుంచి మీకు కనిపిస్తూ ఉంటుంది యెల్లో కలర్‌లో అండ్ రెడ్ కలర్‌లో. అంటే కారం గానీ, పసుపు గానీ మనకి కళాయికి అలా అంటుకుపోయి ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు ఎప్పుడు కర్రీస్ చేసుకుంటూ ఉన్నా కూడా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా వేడి చేయండి. ఆ తర్వాత ఆ నీళ్ళని పారబోసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కర్రీ వండుకోండి. దానివల్ల హెల్త్‌కి మంచిది. అలానే మనకి లాస్ట్ టైం మనకి మిగిలిపోయిన ఇంగ్రీడియంట్ అంటే దాంట్లో ఉన్న పసుపు అదంతా కూడా నెక్స్ట్ మనం వండే కర్రీలోకి రాకుండా ఉంటుంది. ఈరోజు నేను కర్రీ ప్రిపరేషను అలానే ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తున్నాను కదా! తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని చూసే ముందు నేను ఇందాక షాపర్ స్టాప్ గురించి చెప్పాను కదా మీకు. దాని లింకులు షాపర్ స్టాప్ లింక్‌ని గానీ, అలానే హోమ్ సెంటర్ లింక్‌ని గానీ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే షాపర్ స్టాప్‌లో మీకు చాలా ఆఫర్స్ నడుస్తా ఉన్నాయన్నమాట. అంటే ఐటెమ్స్ డెకర్ ఐటెమ్స్ గానీ, ఫర్నిచర్ గానీ, లేదంటే కుషన్ కవర్సు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఆన్‌లైన్‌లో. మీకు అవైలబుల్‌లో ఉంటే గనక ఆన్‌లైన్ పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక మనం కర్రీ ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాము. I can't get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? ఇక్కడ మనం ఆయిల్‌లోనే మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికము, అల్లం వెల్లుల్లిపాయ, పసుపు, కారం మొత్తం వేసిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ముందు టమాటాలు వేసి మగ్గిన తర్వాత మనకి ఈ అల్లం వెల్లుల్లిపాయ గానీ ఇలాంటివన్నీ లాస్ట్‌లో వేసుకుంటారు. దానికంటే కూడా మీరు ముందుగానే తాలింపులో వేసిన తర్వాత మీరు లాస్ట్‌కి టమాటా ముక్కలు వేసుకొని చూస్తే ఆ కర్రీ చాలా బావుంటుంది. అందులోనూ టమాటో అండ్ ఎగ్ కర్రీ అంటే ఎగ్ వండేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి నీచు వాసన రాకుండా ఉండాలంటే మనం క్యాప్సికమ్‌ని గానీ, లేదంటే ఉల్లికాడలు గానీ వేసుకుంటే చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. అలానే టమాటో ముక్కలు త్వరగా మగ్గడానికి నేనిక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత మనకి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు మనం ఎగ్‌ని దీంట్లో వేసుకోవాలి. Like it was the first time. Do you remember? Can I take you there? You're what I need. Can I take you there? Can I take you there?
మొత్తం మనం టమాటా కర్రీ లాగా చేసుకోవాలి. తాలింపులోనే మీరు టమాటాలు వేయకముందే మనం అల్లం కానీ కారం కానీ అన్నీ వేసుకొని ఫైనల్గా టమాటాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత, అంటే టమాటా అంతా కూడా మనకి మెత్తగా ఉడికిపోవాలి. ఆ తర్వాత మనం ఎగ్గుని కొట్టాలి. ఈ ఎగ్గును కూడా ఊరికే కలపకూడదండి, కాసేపు అలానే ఉంచాలి. మీరు బాగా కలిపినట్టయితే మనకి పీసెస్ లాగా రాదు. అందుకని మీరు కాసేపు అలా వదిలేసి ఆ తర్వాత మీరు మిక్స్ చేసుకోవాలి. అలానే దీంట్లో ఉల్లికాడలు కంపల్సరీ వేయండి, చాలా బాగుంటుంది. దీనిలో లాస్ట్లో నేను మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేశాను. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మనకి బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. Falling for the wrong guys. They keep telling me it's alright. How could I be so blind? I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? You're all I need. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసాను. ఈ మసాలా వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలంతే. ఇక లాస్ట్గా అంటే అయిపోయింది కర్రీ అనే ముందు మనం ఈ మసాలా వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. యాక్టివేట్ చేసుకున్నాక పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం వలన నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందు ఉంటాయి.